అక్రమ భవన లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాల గడువు నేటితో పూర్తవుతోంది. ఇప్పటి వరకు 2 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఫీజుల రూపంలో 165 కోట్లు వసూలైంది. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా దాదాపు 1000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గడువు పూర్తయిన వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ నాటికి నిర్మించిన అక్రమ భవనాలను ఈ పథకం కింద క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈసారి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో ఇవాళ రాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతూనే వచ్చింది. మరోవైపు దరఖాస్తుల గడువు పూర్తయిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి దరఖాస్తులో పేర్కొన్న అంశాలు సరైనవేనా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాత ఫీజు నోటీస్ జారీ చేస్తారు. నిర్ణీత ఫీజు చెల్లించిన తర్వాత క్రమబద్ధీకరణ ధృవపత్రం జారీ అవుతుంది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వచ్చే 100 రోజుల్లో 10,000 దరఖాస్తులకు ధృవపత్రాలు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకం అక్రమార్కులకు ప్రోత్సాహాన్నిచ్చేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానిస్తోంది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకుంటూ పోతే ఇక చట్టాల విలువేంటి అని ప్రశ్నించింది. ఈ పథకానికి చెక్ పెట్టాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించింది. దీంతో క్రమబద్ధీకరణ గడువు మరోసారి పొడిగించకపోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు మరి గడువు పొడిగించే అవకాశాలు అయితే ఏమాత్రం కనబడడం లేదు. మరోవైపు హైకోర్టు వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. క్రమబద్ధీకరించుకుంటూ పోతే సేఫ్టీ ఎక్కడా అనేది మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి? లక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించి ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకునే లబ్ధిదారులంతా కూడా అప్లై చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే దాదాపుగా 2,80,000 దరఖాస్తులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ సంబంధించి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 160 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఫీజు రూపంలో ఇప్పటికీ ఆదాయం వచ్చింది. మరోవైపు 1000 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయం వస్తుందని చెప్పి అంచనా చేస్తుంది. 2008 నుంచి కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వాటి పని కాకముందే మరోమారు తెలంగాణ ప్రభుత్వం చాలా మందికి లబ్ధి చేకూరుస్తున్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఇప్పటికే 2 సార్లు పొడిగించిన ఈ స్కీమ్ ని ఈ రోజు చివరి రోజు కావడంతో మరోమారు పొడిగింపు లేదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. నిన్న తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన నివాసంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 2,02,000 దరఖాస్తులు వస్తే కేవలం హైదరాబాద్ నగరం నుంచే 1,80,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో 157 కోట్ల ఆదాయం వస్తే మీకు తెలంగాణ వ్యాప్తంగా మరో 10-15 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ హైకోర్టులో ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భవనాలకు అక్రమ లేఅవుట్లకు చట్టపద్ధతి కల్పించే విధంగా జీవో నెంబర్ 147 ద్వారా 156 సంబంధించి జీవో వచ్చి ప్రజలకి మొత్తం అక్రమార్కులకు అండగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు దీని మీద విచారించి దీనికి సంబంధించి పూర్తి స్థాయి చట్టం తెస్తే తప్ప మేము చేయలేమని చెప్పేసి హైకోర్టు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఇప్పటికే జీవోలు కాకుండా ఆర్డినెన్స్ కాకుండా మేము చట్టం తీసుకొస్తాం వచ్చే శాసనసభ సమావేశాలు అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. మొత్తానికి దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా వేలాది మంది దీనికి సంబంధించి అప్లై చేసుకున్నారు. దాదాపు లక్షల సంబంధించి అప్లికేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. దీని 1 సంవత్సరం కాలం పాటు దీని మీద మేము పనిచేస్తామని చెప్పేసి తెలంగాణ మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ప్రతి బిల్డింగ్ కూడా మొత్తం మీద చివరి తేదీ అంటూనే మరి కాస్త సందిగ్ధంలోనే ఉన్నట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. మిగతా డీటెయిల్స్